Hi students, in this video I am explaining about vibrational and electronic partition functions. First of all, I am going to explain about vibrational partition function. It is represented with QV. In my previous videos, I was explained about rotational partition function and translational partition function. సేమ్ మనం రొటేషనల్ పార్టీషన్ ఫంక్షన్ ట్రాన్స్లేషనల్ పార్టీషన్ ఫంక్షన్ ఎలా అయితే డెరైవ్ చేసామో అలానే వైబ్రేషనల్ పార్టీషన్ ఫంక్షన్ కూడా డెరైవ్ చేస్తామమ్మా. సో ఈ కేసుకి వచ్చేసరికి మనకి అకార్డింగ్ టు బోల్ట్జ్మాన్ డిస్ట్రిబ్యూషన్లో మనం మోలార్ పార్టీషన్ ఫంక్షన్ డెరైవ్ చేసాం కదా ఎక్స్ప్రెషన్. సో దానిలో మోలార్ పార్టీషన్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ తెలుసు కదా, Q ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ G e పవర్ మైనస్ E బై KT. ఇక్కడ మనకి G వచ్చేసరికి మనం ట్రాన్స్లేషనల్ పార్టీషన్ ఫంక్షన్ డెరైవ్ చేస్తే ట్రాన్స్లేషనల్ పార్టీషన్ ఫంక్షన్ డెరైవ్ చేసినప్పుడు దానిలో ఎనర్జీ లెవెల్స్కి ఉండే డీజనరేషన్ కాలిక్యులేట్ చేస్తాం. ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్స్లేషనల్ కాకుండా రొటేషనల్ అయితే కనుక రొటేషనల్ ఎనర్జీ లెవెల్స్లో మనం యూస్ చేస్తాం కనుక అక్కడ డీజనరసీ అకార్డింగ్ టు రొటేషనల్ ఎనర్జీ లెవెల్ యూస్ చేస్తాం. ఇక్కడ మనం వైబ్రేషనల్ పార్టీషన్ ఫంక్షన్ కేస్ కన్సిడర్ చేస్తున్నాం కనుక అకార్డింగ్ టు వైబ్రేషనల్ ఎనర్జీ లెవెల్స్ డీజనరసీ కాలిక్యులేటెడ్. ఎనర్జీకి వచ్చేసరికి మనం ట్రాన్స్లేషనల్ మోషన్లో అయితే కనుక ట్రాన్స్లేషనల్ ఎనర్జీ కన్సిడర్ చేస్తాం, రొటేషనల్ వచ్చేసరికి రిజిడ్ రోటర్ ఎనర్జీ కన్సిడర్ చేస్తాం, ఈ వైబ్రేషనల్లో వైబ్రేషన్ ఎనర్జీ కన్సిడర్ చేస్తాం. సో ఫైనల్ ఎక్స్ప్రెషన్ వచ్చేసరికి అకార్డింగ్ టు మాలిక్యులర్ పార్టీషన్ ఫంక్షన్ మనం సిమిలర్ ఎక్స్ప్రెషన్ తీసుకుంటాం. సో ఈ వైబ్రేషన్ ఎనర్జీ లెవెల్ని కన్సిడర్ చేసినప్పుడు మనకి డీజనరసీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ 1. ఈ కేసుకి వచ్చేసరికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జీని కాలిక్యులేట్ చేయాలి. to calculate energy according to wave mechanics, the vibration energy of a harmonic oscillator is given by ఈ వైబ్రేషన్ ఎనర్జీ లెవెల్స్ మనం ఫర్దర్గా అబ్జర్వ్ చేసేది దేనిలో అంటే హార్మోనిక్ ఆసిలేటర్, దట్ ఈస్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్లో అబ్జర్వ్ చేస్తాం. అదే రొటేషన్ ఎనర్జీ లెవెల్స్ అయితే కనుక రిజిడ్ రోటర్లో అబ్జర్వ్ చేస్తాం. సో టు ఎక్స్ప్లెయిన్ ది వైబ్రేషన్ ఎనర్జీ లెవెల్ కన్సిడర్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్. ద ఎనర్జీ ఆఫ్ ఈ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ ఈజ్ ఈక్వల్స్ టు V ప్లస్ EV equals to V plus 1 by 2 H mu naught. Here H is a Planck's constant, mu naught is a frequency of the oscillator, V is a vibrational quantum number. Suppose V equals to 0, V equals to vibrational quantum number అని చెప్పుకున్నాం కదా. This values varies from 0, 1, 2, 3 and so on. Suppose V equals to 0, that energy level is called 0 point energy level. So we consider V equals to 0, we get 0 plus 1 by 2 is nothing but 1 by 2 EV naught. మనం ఫస్ట్ ఎనర్జీ లెవెల్ కదమ్మా, దీన్ని EV నాట్గా కన్సిడర్ చేసుకున్నాం. సో EV నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 by 2 H mu naught. This is considered as equation 3. Suppose we consider first energy level. For first energy level V equals to 1, then EV dash is equals to 1 plus 1 by 2 into H mu naught, that is 3 by 2 H mu naught. ఓకే, అంటే మనం సపోజ్ మాలిక్యూల్ ఇలా కన్సిడర్ చేసుకుంటే కనుక దిస్ ఈజ్ లోయర్ ఎనర్జీ లెవెల్, దిస్ ఈజ్ హయ్యర్ ఎనర్జీ లెవెల్. మాలిక్యూల్ అండర్గో ఎక్సైటేషన్స్, సో ట్రాన్స్ఫర్ ఫ్రమ్ లోయర్ ఎనర్జీ లెవెల్ టు హైయర్ ఎనర్జీ లెవెల్. సో మాలిక్యూల్ ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి ఎగ్జైట్ అయ్యింది అంటే కనుక అది అబ్జర్వ్ చేసే ఎనర్జీని మనం టోటల్ ఎనర్జీగా కన్సిడర్ చేసుకుంటే కనుక సో total vibration energy is equals to EV dash minus EV naught, that is 3 by 2 H mu naught minus 1 by 2 H mu naught కామన్ తీస్తే కనుక 3 by 2 minus 1 by 2 is nothing but 2 by 2, so 1. So EV is equals to H mu naught. In place of vibrational, in place of frequency we represent wave number, then V naught is equals to C omega. Here C is the velocity of light and omega is a wave number. Okay, substitute equation 5 in equation 1. అంటే మనం ఎనర్జీ ఏదైతే ఉందో ఈవి ఆ ఎనర్జీని ఈక్వేషన్ 1, దట్ ఈజ్ వైబ్రేషనల్ పార్టీషన్ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే వీ గెట్ ఈవి ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఈ పవర్, దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దీని వాల్యూ 1. సో సమ్మేషన్ ఈ పవర్ మైనస్ EV by KT.
సో ఈవీ బై కేటీ, ఈవీ ప్లేస్లో ఏం రాయొచ్చు, హెచ్ మ్యూ నాట్. సో క్యూవీ ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఈ పవర్ మైనస్ హెచ్ న్యూ బై కేటీ. దాన్ని ఇంకా సింపుల్గా ఎలా రాయొచ్చు అంటే మనం ఈవీ అని కూడా రాయొచ్చు, దీని ప్లేస్లో ఈవీ అని కూడా రాయొచ్చు. దీన్ని మనం ఫర్దర్గా దీన్ని ఎక్స్పాండ్ చేసి సింప్లిఫై చేస్తే కనుక వీ గెట్ ఎక్స్పాండ్ చేసి సింప్లిఫై చేస్తే వీ గెట్ క్యూవీ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఈ పవర్ మైనస్ హెచ్ మ్యూ బై 2kt బై, సారీ ఇక్కడ 1 మైనస్ కాదు, 1 మైనస్ ఈ పవర్ హెచ్ మ్యూ బై కేటీ. దాన్ని సింప్లిఫై చేస్తే మనకి ఈ టర్మ్ ఈ ఎక్స్ప్రెషన్ అనేది వస్తుంది. క్యూవీ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ హెచ్ మ్యూ బై 2kt బై 1 మైనస్ ఈ పవర్ మైనస్ హెచ్ మ్యూ బై కేటీ. మనం సింపుల్గా దీన్ని ఇంకా డెరైవ్ చేయడం కోసం, మన కన్వీనియన్స్ కోసం న్యూమరేటర్ని నెగ్లెక్ట్ చేస్తాం. సో న్యూమరేటర్ నెగ్లెక్ట్ చేస్తే వీ గెట్ క్యూవీ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై 1 మైనస్ ఈ పవర్ మైనస్ హెచ్ మ్యూ బై కేటీ. అంతేగా. సో దాన్ని సింపుల్గా ఇంకా ఎలా రాయొచ్చు, 1 మైనస్ ఈ పవర్ మైనస్ హెచ్ మ్యూ బై కేటీ, డినామినేటర్లో ఉంది కదా టర్ము, పవర్ మైనస్ 1. ఓకే, మనకి ఆ ఎక్స్ప్రెషన్ అనేది వచ్చింది. ఇప్పుడు మనకి హెచ్ ఈజ్ నథింగ్ బట్ ప్లాంక్స్ కాన్స్టెంట్, దాని వాల్యూ ఉంటుంది కదమ్మా, ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ. అలానే కే ఈజ్ ఎ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, దాని వాల్యూ. రెండింటిని రిప్లేస్ చేసామనుకోండి మనకి ఏమొస్తుంది దీని ప్లేస్లో అంటే, దీన్ని ఇంకా ఎలా రిప్లేస్ చేయొచ్చు, దీన్ని 1 మైనస్ ఈ పవర్ మైనస్ హెచ్ సి ఒమేగా బై కేటీ పవర్ మైనస్ 1. ఓకే, ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్లో అయితే కనుక హెచ్ వాల్యూ అలానే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ వాల్యూని రిప్లేస్ చేస్తాం. అలా కాకుండా ఈ ఈక్వేషన్ కన్సిడర్ చేసుకుంటే కనుక హెచ్ వాల్యూ, సి వాల్యూ, వెలాసిటీ ఆఫ్ లైట్ వాల్యూ, అలానే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ వాల్యూ రిప్లేస్ చేస్తాం. సో ఈ ఈక్వేషన్ కన్సిడర్ చేసుకోవచ్చు, లేకపోతే దీన్నైనా కన్సిడర్ చేసుకో, రెండింటిలో ఏదైనా కన్సిడర్ చేసుకుంటే వీ గెట్ ఏమొస్తుందమ్మా, ఆ రెండు వాల్యూని రిప్లేస్ చేస్తే కనుక హెచ్సి, మనం ఇక్కడ సెకండ్ టర్మ్ని కన్సిడర్ చేసుకున్నాం, హెచ్సి బై ఒమేగా బై కేటీ. కేటీ ఎలా వచ్చింది, పైన డినామినేటర్లో ఉన్న కేటీ, పవర్లో డినామినేటర్లో ఉన్న కేటీ. సో ఆ వాల్యూని రిప్లేస్ చేస్తే మనం 1.439 అనేది వస్తుంది. ఆ 1.439ని మనం కాన్స్టెంట్ వాల్యూగా ట్రీట్ చేయొచ్చు. సో క్యూవీ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఈ పవర్ మైనస్ 1.439 ఒమేగా బై టీ power minus 1. This is equation 7. This is the final expression or equation for vibrational partition function of diatomic molecule. Okay. ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్ పార్టీషన్ ఫంక్షన్ని డిస్కస్ చేయడం కోసం సేమ్ మాలిక్యులర్ పార్టీషన్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటాం, కానీ అక్కడ ఎనర్జీ వచ్చేసరికి ఎలక్ట్రానిక్ ఎనర్జీని కన్సిడర్ చేసుకుంటాం. సో ఎక్స్ప్రెషన్ బికమ్స్ Q electronic is equals to summation Gi electronic into e power minus e electronic transition by KT. ఈ కేసుకి వచ్చేసరికి మనం గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ ఈజ్ ఏ 0 అంటే ఈ టర్మ్లో ఎలక్ట్రానిక్ ఎనర్జీ అనేది మనం గ్రౌండ్ స్టేట్లో కన్సిడర్ చేసుకుంటే కనుక ఏదైనా యాటమ్కి దాని వాల్యూ 0. సో 0 అయినప్పుడు మనం దాన్ని రీప్లేస్ చేసామనుకోండి ఈ పవర్ 0. ఈ పవర్ 0 మీన్స్ ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ 1. సో ఫైనల్గా మనకి ఈ ఎనర్జీ టర్మ్ ఏదైతే ఉందో ఇది మొత్తం క్యాన్సిల్ అవుతుంది. వీ హ్యావ్ ఓన్లీ డీజనరసీ టర్మ్. సో డీజనరసీ ఇన్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్కి వచ్చేసరికి మనం 2J+1గా చెప్తాం. 2J+1. సో మనకి ఏ మాలిక్యూల్ ఉన్నా కానీ ఆ మాలిక్యూల్ని బట్టి J వాల్యూని కాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ మీకు టర్మ్ సింబల్స్ తెలుసు కదా, టర్మ్ సింబల్స్ ఎలా కాలిక్యులేట్ చేస్తాం, అలా మనం J వాల్యూని కాలిక్యులేట్ చేస్తాం. సో లోయెస్ట్ ఎనర్జీ లెవెల్
ఏదైనా మాలిక్యూల్కి తీసుకుంటే కనుక లైక్ హీలియం, నియాన్ ఇలా ఏ యాటమ్స్కి తీసుకున్నా కానీ లోయెస్ట్ ఎనర్జీ స్టేట్ అనేది ఆ స్టేట్లో దానికి ఉండే ఎలక్ట్రానిక్ పార్టిషన్ ఫంక్షన్ 1 ఎగ్జిబిట్ చేస్తుంది. ఓకే, అలా కాకుండా సమ్ అదర్ యాటమ్స్ తీసుకుంటే కనుక 1 or more ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ జరుగుతున్నాయి అనుకుంటే కనుక వాటిలో 1 or more ట్రాన్సిషన్స్ ఎగ్జిబిట్ ఇన్ దట్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్. సో ఆ కేసుకి వచ్చేసరికి మనకి ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ ఆఫ్ ఏ యాటమ్ ఈజ్ కాలిక్యులేటెడ్ అకార్డింగ్ టు టర్మ్ సింబల్ ప్యాటర్న్ ఆర్ టర్మ్ సింబల్ మెథడ్. ఆ ప్యాటర్న్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ని కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి, టర్మ్ సింబల్స్ ఎలాగే కదమ్మా కాలిక్యులేట్ చేస్తాం, LJ. సో ఎలా అయితే టర్మ్ సింబల్స్ని కాలిక్యులేట్ చేస్తామో ఆ ప్యాటర్న్లోనే మనం ఫైనల్గా J వాల్యూని కాలిక్యులేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్స్ తీసుకున్నాం అనుకోండి, హైడ్రోజన్కి మనకి 2s+1 వాల్యూ ఏమొస్తుంది, హైడ్రోజన్కి వచ్చేసరికి మనకి టర్మ్ సింబల్ ఎలా చెప్తాం, హైడ్రోజన్కి 2s1/2. ఓకే, 2s1/2 అంటే ఇక్కడ J వాల్యూ ఎంత, 2s+1 వాల్యూ ఈజ్ 2, L వాల్యూ బికమ్స్ S term and J becomes 1/2. సో ఇక్కడ మనకి డిజనరస్ ఎలా కాలిక్యులేట్ చేస్తాం, 2J+1. సో 2 ఇంటూ J ప్లస్లో 1/2 రిప్లేస్ చేస్తే 2 ఇంటూ 1/2 + 1 దట్ ఈస్ 2. ఓకే, అంతే కదా, 1 + 1 ఈజ్ 2. సో ఆ కేసులో మనకి డిజనరస్ అనేది 2 అవుతుంది. సో సింపుల్ ఈక్వేషన్ తీసుకుంటే కనుక మనం ఏ మాలిక్యూల్ ఏ యాటమ్కైనా అప్లై చేసేలాగా తీసుకుంటే కనుక ఈక్వేషన్ 1 ఏమవుతుందంటే, ఈక్వేషన్ 1ని ఇలా రిప్రజెంట్ చేస్తాం, 2J+1 e electronic by kT + 2J+1 e E1 electronic by kT. అంటే E0 అంటే లోయర్ ఎనర్జీ లెవెల్ అవుతుంది, E1 అంటే హైయర్ ఎనర్జీ లెవెల్ అవుతుంది. సో ఏ మాలిక్యూల్ తీసుకున్నా కానీ మనం E0 అనేది 1 అని తీసుకుంటాం, ఆ కేసులో J వాల్యూ 3/2 వస్తుంది. అలానే E1 వచ్చేసరికి J వాల్యూ 1/2 వస్తుంది. E0 టర్మ్ కేసులో అయితే కనుక J వాల్యూ 3/2, E1 అయితే కనుక ఫస్ట్ ఎనర్జీ లెవెల్ అయితే కనుక J వాల్యూ 1/2. సో ఆ వాల్యూని ఇందులో రిప్లేస్ చేస్తే కనుక J+లో 3/2 ఇన్ కేస్ ఆఫ్ E0 టర్మ్, అలానే J+లో 1/2 ఇన్ టర్మ్స్ ఆఫ్ E1 టర్మ్. మనకి E0 టర్మ్ 0 అని ఆల్రెడీ తెలుసు, ఎందుకు అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ లెవెల్ అనేది ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ కన్సిడర్ చేసుకుంటే కనుక 0, అందువల్ల ఈ టర్మ్ అంతా మనకి 0 అవుతుంది. ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ 1. సో 4 + 2 ఇంటూ 2 ఇంటూ E E1/kT. E1 means electronic energy level in first excited state. According to quantum theory, E electronic is equals to hc mu bar. మనం ఆల్రెడీ వైబ్రేషన్ ఎనర్జీ లెవెల్లో చూసుకున్నాం కదమ్మా, మ్యూ బార్ ఆర్ ఒమేగా రెండు కూడా ఒకటే మనకి. సో రెండు కూడా మనకి దీన్ని రిప్రజెంట్ చేస్తాయి, వేవ్ నెంబర్ని రిప్రజెంట్ చేస్తాయి. అకార్డింగ్ టు క్వాంటమ్ థియరీ ఆల్రెడీ E ఈక్వల్స్ టు హెచ్ మ్యూ అని తెలుసు కదా మనకి, E ఈక్వల్స్ టు హెచ్ మ్యూ అని తెలుసు. మ్యూ ఈజ్ రిప్లేస్డ్ బై C omega bar or C mu bar or C omega, both are సేమ్. సో ఆ ఎక్స్ప్రెషన్ తెలుసు కనుక మనం E1 ప్లేస్లో దాన్ని రిప్లేస్ చేస్తే కనుక E1 ఈక్వల్స్ టు hc ఒమేగా కదమ్మా, అంటే వేవ్ నెంబర్. మనకి ఈ కేసుకి వచ్చేసరికి వేవ్ నెంబర్ 881గా కన్సిడర్ చేసుకుంటాం. సో ఈ 881 దట్ ఈజ్ ఈక్వేషన్ 3ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే వీ గెట్ 4 + 2 ఇంటూ E hc 881/kT. మనకి K కూడా బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ వాల్యూ. సో బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ వాల్యూని కూడా మనకి 881తో మల్టిప్లై చేస్తే వీ గెట్ 1268. ఓకే, 1268. సో ఫైనల్లీ ఎలక్ట్రానిక్ partition function becomes 4 + 2 power 2 into E -1268/T. This is final expression for electronic
పార్టీషన్ ఫంక్షన్ ఆఫ్ యాటమ్. మనం ఇప్పుడు ట్రాన్స్లేషనల్ పార్టీషన్ ఫంక్షన్కి ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేసాం, అలానే రొటేషనల్, వైబ్రేషనల్, ఎలక్ట్రానిక్. సో మాలిక్యులర్ పార్టీషన్ ఫంక్షన్ మీన్స్ టోటల్ పార్టీషన్ ఫంక్షన్ ఆర్ మాలిక్యులర్ పార్టీషన్ ఫంక్షన్ Q ఈజ్ ఈక్వల్స్ టు నాలుగిటిని మల్టిప్లై చేస్తే అంటే ప్రొడక్ట్ ఆఫ్ ట్రాన్స్లేషనల్ పార్టీషన్ ఫంక్షన్, రొటేషనల్, వైబ్రేషనల్, ఎలక్ట్రానిక్. Product of product of 4 different partition functions is equals to molecular or total partition function. ఆ నాలుగిటిని మనం ప్రొడక్ట్ చేస్తే we get total partition function. సపోజ్ మనం మోనో అటమిక్ మాలిక్యూల్స్ని తీసుకుంటే కనుక రిమెంబర్ ఇట్, ఫర్ మోనో అటమిక్ మాలిక్యూల్స్ వైబ్రేషనల్ అండ్ ట్రాన్స్లేషనల్ ఎనర్జీస్ ఆర్ నెగ్లెక్టెడ్. అప్పుడు మనం రెండింటిని నెగ్లెక్ట్ చేస్తే వీ హ్యావ్ ఓన్లీ ఎలక్ట్రానిక్ పార్టీషన్ ఫంక్షన్ అండ్ ట్రాన్స్లేషనల్ పార్టీషన్ ఫంక్షన్. అందువల్ల మనకి టోటల్ పార్టీషన్ ఫంక్షన్ ఇన్ కేస్ ఆఫ్ మోనో అటమిక్ మాలిక్యూల్స్కి వచ్చేసరికి ఓన్లీ ఎలక్ట్రానిక్ అండ్ ట్రాన్స్లేషనల్ని మాత్రమే కన్సిడర్ చేస్తాం. రిమైనింగ్ 2 పార్టీషన్ ఫంక్షన్స్ ఆర్ నెగ్లెక్టెడ్. ఫర్ డయాటమిక్ మాలిక్యూల్స్కి వచ్చేసరికి మనం 4 పార్టీషన్ ఫంక్షన్స్ని కన్సిడర్ చేసుకోవాలి. దిస్ ఇస్ రిప్రజెంట్ ఎలక్ట్రానిక్ పార్టీషన్ ఫంక్షన్, దిస్ రిప్రజెంట్స్ translational partition function, this represents rotational partition function, this represents vibrational partition function. So product of these 4 partition functions gives total partition function, that is Q. For triatomic molecules, total partition function is equals to electronic partition function into 2 pi m kt power 3 by 2 h cube into V, that is translational partition function into pi. So from these we finally calculate total partition function or molecular partition function. This is about partition function concept. Thank you.